చెప్పు. ఏదో ఏదో నేను మీరాని. ఈరోజు వర్షం పడుతుంది కదా, క్లైమేట్ చల్లగా ఉంది. ఇటువంటిప్పుడు చాయ్ తాగడం సహజమే కాబట్టి అందులో చాయ్ బిస్కెట్లు కూడా ఉంటే చాలా మజాగా ఉంటుంది కదా. మనం ఇప్పుడు బిస్కెట్లు చేయడం ఎలాగో చూసేద్దామండి. ముందుగా దీనికి కావాల్సినవి 1 కప్పు పంచదార, 1 కప్పు బటర్, కప్పు మైదా, 1/2 కప్పు శనగపిండి, 1/4 కప్పు రవ్వ, బొంబాయి రవ్వ, కాజు, 4 యాలకులు తీసుకోవాలి. ముందుగా పంచదారని 1 కప్పు పంచదారని యాలకులని ఇలా మిక్సీ జార్లో వేసేసుకోవాలి. జార్లో వేసేసుకున్నాం కదా, ఇదంతా కూడా మెత్తడి పొడిలా మిక్సీ కొట్టేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయండి, ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా పొడి అయిపోయింది కదా పంచదార పౌడరు, దీంట్లో కొంచెంగా బటర్ వేసుకుంటూ దీన్ని మెత్తని పేస్ట్లా చేసేసుకోవాలి. పిల్లలకు చాలా బాగుంటుందండి. ఇలా మెత్తని పేస్ట్లా చేసేసుకున్నాం కదా, దీనిలో 1 కప్పు మైదా వేసేసుకుని దీన్ని కూడా ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. దగ్గరగా చపాతీ పిండి ముద్దలా కలుపుకుంటూ రావాలి. దీనిలో శనగపిండి కూడా వేసేసుకోవాలి. 1/2 కప్పు శనగపిండి అండి, 1/4 కప్పు బొంబాయి రవ్వ. చూడండి, ఇది బొంబాయి రవ్వ వేసుకోవడం వల్ల బిస్కెట్లు కరకరలాడుతూ ఉంటాయండి, మధ్యలో తగులుతూ ఉంటుంది తింటుంటే బిస్కెట్. చూడండి ఫ్రెండ్స్, ఇది కూడా వేసేసుకోవాలండి. బటర్ కూడా మొత్తం అంతా బటర్ వేసేసుకొని దీన్ని మెత్తగా ముద్దలా తయారు చేసేసుకోవాలి. చూడండి, ఇలా ఉండలు లేకుండా దీన్ని మెత్తగా చేసుకోవాలి. దీంట్లో కొంచెం బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవాలి, బాగా బిస్కెట్లు పొంగుతాయి కదా. చూడండి, ఇలా నాదైతే రెడీ అయిపోయింది. ఇలా చూడండి, ఇలా ఇరిపితే 2 చూడండి మధ్యలో ఇలా మెత్తగా ఉంటుందండి. ఇదంతా కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. దీన్ని తీసుకెళ్ళి 1 గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. తర్వాత చూడండి, నాకు ఇలా అయిపోయిన తర్వాత ఇలా చిన్న బిస్కెట్లా చేసేసుకోవాలి. బౌల్స్లా తీసుకొని ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా ఇసుక వేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకోవాలి. దాని మీద ఈ బిస్కెట్లకి ఆ ప్లేట్లో నెయ్యి రాసుకోవాలండి. కొద్దిగా ఇలా పెట్టేసుకున్నాను కదా, ఓవెన్ లేకుండా తయారైపోయినాయండి బిస్కెట్లు. బాగా 1 అరగంట సేపు కుక్ చేసుకోవాలండి దీన్ని. చూడండి ఫ్రెండ్స్, బిస్కెట్లు అయితే రెడీ అయిపోయినాయి. దీని మీద స్టఫింగ్ మర్చిపోయిందంటే కాజు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్, మీరు కూడా తయారు చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. చాలా ఉత్సాహంగా ఉంది.